మెగాస్టార్ చిరంజీవి గత వారం రోజులుగా ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి ఆయన ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొన్నారు. భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారాతో కలిసి ప్యారిస్ అందాలను ఆస్వాదించడంతో పాటు ఒలింపిక్ గేమ్స్ ని తిలకిస్తూ సరదాగా గడుపుతున్నారు. అక్కడికి సంబంధించిన ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. తాజాగా ప్యారిస్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు మెగాస్టార్. ఇక హైదరాబాద్ వస్తున్న చిరంజీవి ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ట్రోల్స్ కి కూడా గురవుతుంది. చిరంజీవిని పట్టుకుని ఆడుకుంటున్నారు ట్రోలర్స్. నాగార్జునకో న్యాయం, చిరంజీవికో న్యాయమా అంటున్నారు. మరి ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది అనేది చూస్తే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తన భార్య సురేఖతో కలిసి బయటకు వచ్చారు. బ్లాక్ గ్లాసెస్ ధరించి ఉన్నాడు చిరు. ఎయిర్పోర్ట్ సిబ్బంది చిరంజీవితో ఫోటో దిగేందుకు ప్రయత్నించారు. చిరంజీవి పట్టించుకోకుండా మామూలుగా వెళ్లిపోయారు. అదే వ్యక్తి ముందుకొచ్చి మళ్లీ చిరంజీవితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. చిరంజీవి అదే సమయంలో టర్న్ తీసుకున్నాడు. తనకు ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నాడు. దీంతో అతన్ని ముందుకు తోసేశాడు చిరు. సెల్ఫీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని సిబ్బంది ఎవరో వీడియో తీసేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద రచ్చ కూడా అవుతుంది. దీన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. చిరు చేసింది తప్పు కాదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ట్రోలర్స్ కి మంచి స్టఫ్ దొరకడంతో వాళ్ళు రెచ్చిపోతున్నారిక. మొన్న నాగార్జున కూడా ఇలానే ఎయిర్పోర్ట్ లో వస్తుండగా ఆయన్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని సెక్యూరిటీ వాళ్ళు పక్కకి లాగేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. నిజానికి అందులో నాగ్ గమనించలేదు. ఆయనకు తెలియకుండానే జరిగింది. ఆయన బాగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత నాగ్ అతన్ని పర్సనల్ గా కలిసినట్టు కూడా తెలిసింది. అప్పుడు నాగార్జునని ట్రోల్ చేశారు. ఇప్పుడు చిరంజీవిని ఏమంటారు అంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. నాగార్జునకు ఒక న్యాయం, చిరుకొక న్యాయమా అంటున్నారు. మొత్తంగా చిరుని తప్పు పట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? దీనిపై చిరంజీవి రియాక్ట్ అవుతారా లేదా లైట్ తీసుకుంటారా అనేది చూడాలి మరి.